తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 5/4/2026 రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఎకరం నుంచి ఎకరన్నర, 2 ఎకరాలు, ఎకరం 10 గుంటలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మొన్న ఏదైతే రైతు భరోసా విడుదల చేశామో అందులో వచ్చేసి మనకి 6,000 రూపాయలే జమ అయ్యాయి అనమాట. అంటే ఇక్కడ మీకు 2 ఎకరాలున్న 6,000 పడ్డాయి, 3 ఎకరాలున్న 6,000 పడ్డాయి, 10 ఎకరాలున్నా కూడా 6,000 రూపాయలే పడ్డాయి అనమాట. అయితే ఎవరికైతే అమౌంట్ అనేది తక్కువ పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ప్రభుత్వం అయితే 2వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో ఎవరికైతే డబ్బులు తక్కువ పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఎకరానికి మళ్ళీ మనకైతే ఒకవేళ మీకు ఎకరం నర ఉంటే మీకు 9,000 రూపాయలు పడాలన్నమాట. ఆ మిగతా డబ్బులు ఏవైతే పడని అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే అందరికీ విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ముందుగా ఏ జిల్లాల వరకు డబ్బులు పడబోతున్నాయి, ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా స్పష్టత అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మీకు డబ్బులు మొన్న ఎంత మొత్తం డబ్బులు పడాల్సింది ఉంది, మీకు ఎంతవరకు డబ్బులు పడ్డాయి, ఎంతవరకు డబ్బులు పడలేదు అని చెప్పేసి ఒక కామెంట్ చేసి మీది ఏ జిల్లా కూడా కామెంట్ చేస్తే ముందుగా ఏ జిల్లాల వరకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానన్నమాట. అయితే అలానే మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ప్రభుత్వం ఏమని చెప్పింది, ఇక్కడ ఏదైతే ఫిబ్రవరి 28 ఉందో 28 లోపు ఎవరైనా కొత్తగా పట్టాదారి ఉన్న రైతులుంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోండి రైతు భరోసాకి, వాళ్ళ కోసం డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. వాళ్ళకి చెప్పినట్టుగానే ఏం చేసిందంటే దాదాపుగా వచ్చేసి 62,000 మంది రైతులు అయితే మనకైతే అప్లై చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ 62,000 మందికి మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా వీళ్ళకైతే మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. వీళ్ళ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే మనకి ఈ రోజు నుంచి వీళ్ళకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి వీళ్ళకు కూడా ఈ రోజు రేపు ఎల్లుండిలోపు వీళ్ళందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది. అమౌంట్ పడ్డ తర్వాత వీళ్ళు కూడా ఒకసారి అయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు కూడా ఎలా పడతాయంటే అమౌంట్ అనేది ఫస్ట్గా ఒకవేళ మీకు 2 ఎకరాల లోపు ఉంటే మీకు ఏమవుతుందంటే ముందుగా మీకు కూడా సేమ్ 6 ఎకరాలు వేసి మిగతా అమౌంట్ అయితే ఆపడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం సేమ్ ఎలా అయితే ఫస్ట్ విడతలో 2 ఎకరాలు ఉంటే 6,000 వేసి మిగతా 6,000 ఇలా ఆపిందో ఈ సేమ్ ఎవరైతే ఈ కొత్త పట్టాదారులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా అంతే అనమాట. 2 ఎకరాలు ఉంటే 6,000 అమౌంట్ వేసి మిగతా డబ్బులు ఆపుతుంది. ఒకవేళ ఎకరం లోపు ఉంటే క్లియర్గా ఎకరం లోపు వారికి 1/2 ఎకరం ఉంటే 3,000 పడాల్సిందంటే 3,000 అమౌంటే పడుతుంది అనమాట. ఇలా అమౌంట్ అనేది స్పష్టతగా వేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు అమౌంట్ అనేది మొత్తం ఎప్పుడు క్లియర్ అవుతుంది, మొత్తం ఎంతమందికి అమౌంట్ అనేది పడుతుంది, ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ పడుతుందని చూసుకున్నట్టయితే మొత్తం మనకి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఫస్ట్ విడతలో వచ్చేసి 4,500 కోట్లు విడుదల చేశారు. మిగతా సెకండ్ విడతలో వచ్చేసి మళ్ళీ 4,500 కోట్లు అయితే విడుదల చేస్తున్నారన్నమాట. మొత్తం మనకి 9,000 కోట్లు అయితే మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఈ అమౌంట్ అనేది ప్రతి ఒక్క రైతు సాగు భూములు చేసే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాల్లో డబ్బు అయితే మొత్తం క్రెడిట్ అవుతుందన్నమాట. అమౌంట్ విషయంలో మీకు స్పష్టత ఇవ్వాల్సింది ఇంకోటి ఏంటంటే అమౌంట్ అనేది ఎకరానికి 6,000 చొప్పున అమౌంట్ పడుతుంది. అలానే 500 రూపాయల బోనస్ డబ్బులు కూడా మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పిందనమాట. మీ పేరు మీద ఏదైనా భూమి ఉండి అది సాగు భూమి అయ్యి మీరు వరి పంట వేసినట్టయితే మీకు 500 రూపాయలు ఎక్కువ పడతాయి. అంటే ఇప్పుడు 6,000 పడాల్సిన దగ్గర మీకు ఏమవుతుందంటే 6,500 రూపాయలు అమౌంట్ పడుతుంది అనమాట. ఇలా మీకు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే వేస్తామని చెప్పింది కాబట్టి మీరేం వరి కానవసరం లేదు, మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. మొత్తం అమౌంట్ పడిన తర్వాత తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అమౌంట్ విషయంలో మీరేం వరి కానవసరం లేదు. ఈరోజు రేపు ఎల్లుండి మనకు మార్చి 15 లోపు మనకి ఇక్కడ ఏప్రిల్ 15 లోపు మొత్తం అమౌంట్ అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అందరికీ ఏప్రిల్ అయిపోయేలోపు అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతుంది. అందరికీ అమౌంట్ వచ్చిన తర్వాత తప్పకుండా నాకైతే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేస్తే నేను దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అమౌంట్ గురించి. మనకి మార్చి 15 లోపు అమౌంట్ అయితే అయిపోతుంది అనమాట. అమౌంట్ అయిపోయిన తర్వాత అందరికి మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్ చూసుకొని నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికైతే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కూడా వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్.